హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనమైతే ఒక పోర్టబుల్ ఎల్ఈడి లైట్ని అయితే తయారు చేసుకుందాం. ఇది చాలా బ్రైట్ ఎల్ఈడి అనమాట. ఇది 40 వాట్ ఎల్ఈడి లైట్ అనమాట. సో మీకు చాలా బ్రైట్నెస్ ఉంటుంది అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇది రీఛార్జబుల్ అనమాట. సో మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే పీవీసీ షీట్స్ అయితే తీసుకోండి అండ్ నేను ఒక 2 బ్యాటరీస్ అయితే తీసుకుంటున్నాను. ఇది పాత పాడైపోయిన ఫోన్స్లోంచి కనెక్ట్ చేసిన బ్యాటరీస్ అనమాట. ఒకటి 4000 mAh అండ్ ఇంకోటి 3300 mAh అండ్ ఒక స్విచ్ని అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఛార్జింగ్ మాడ్యూల్ తీసుకున్నా అండ్ ఇంకా ఎల్ఈడి లైట్ అనమాట. ఇది మీ సైజుకి తగ్గట్టుగా అయితే మీరు చూస్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ యూస్ చేస్తున్నాను. సో మీకు చిన్నదిగా కావాలంటే కొన్ని ఎల్ఈడి లైట్స్ అయితే తగ్గించి యూస్ చేసుకోండి. ఈ ఎల్ఈడి ప్లేట్ని పెట్టుకుని అయితే కరెక్ట్గా నేను మెజర్మెంట్ తీసుకుని నేనైతే ఫ్రేమ్ని అయితే కట్ చేసుకుంటాను. ఓకే, నేను ఫ్రేమ్ని అయితే మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఇప్పుడైతే సైడ్ ప్లేట్స్ ఉన్నాయి, వాటిని అయితే ఫెవిక్విక్ అయితే అంటించేసుకున్నాను. అండ్ ఇప్పుడు బ్యాటరీకి అయితే మనం వైర్స్ అయితే సాల్డర్ చేద్దాం. 2 బ్యాటరీస్కి వైర్ సాల్డర్ చేసి నేను రెండింటిని ప్యారలల్ కనెక్షన్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. ప్యారలల్ కనెక్షన్ ఇచ్చేసి డబల్ సైడెడ్ టేప్ వేసి అయితే రెండింటిని అయితే అంటించేసుకుంటాను. కింద ఉన్న బ్యాటరీకి కూడా డబల్ సైడెడ్ టేప్ వేసి అయితే పీవీసీ షీట్కి అయితే డైరెక్ట్గా అంటించేసుకుంటాను. సో దట్ అవి మూవ్ అవ్వకుండా గట్టిగా అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం అయితే వోల్టేజ్ చెక్ చేద్దాం. మీరు చూడొచ్చు 3.8 volts అయితే వస్తుంది. సో ఛార్జ్ అయితే ఉంది ఇందులో. కాబట్టి ఇంకా మనం అయితే ఛార్జింగ్ మాడ్యూల్ అయితే సాల్వ్ చేద్దాం దీనికి. ఛార్జింగ్ మాడ్యూల్ని అయితే బ్యాటరీకి అయితే సాల్డర్ చేశాను. ఈ ఎల్ఈడి లైట్ని మనం పెట్టడానికి ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి ఒక 4 షీట్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట, వాటికి సపోర్ట్గా ఉండడానికి. సో అలా వాటిని సైడ్స్కి అయితే అంటించేసాను ఫెవిక్విక్ వేసి. ఇంకా మనం ఆ ఎల్ఈడి లైట్కి అయితే సాల్డర్ చేసుకుంటూ వచ్చేద్దాం. నేను నెగిటివ్ టెర్మినల్ అయితే అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వచ్చేసాను. సేమ్ అలాగే పాజిటివ్ టెర్మినల్స్ కూడా కనెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. చూడొచ్చు ఇప్పుడు మొత్తం అన్నిటిని అయితే సాల్డర్ చేసాను అనమాట. ఇంకా నెగిటివ్కి ఒకటి పాజిటివ్కి ఒకటి ఆ పొడుగు వైర్స్ మాత్రం సాల్డర్ చేసుకుని డైరెక్ట్గా నేను ఇంకా ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే యాడ్ చేసుకుంటాను. ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ ఉంది కదా, దానికైతే యాడ్ చేద్దాం. యాడ్ చేసే ముందైతే మనం ఇప్పుడైతే ఎల్ఈడి లైట్స్ అయితే అంటించేద్దాం. నేను డబల్ సైడెడ్ టేప్ అయితే అంటించి డైరెక్ట్గా నేను ఆ షీట్స్ అంతికిచ్చాను కదా, పీవీసీ షీట్స్, దానికైతే అంటించేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఇంకా ఛార్జింగ్ మాడ్యూల్కి అయితే సాల్డర్ చేద్దాం డైరెక్ట్గా. ఇప్పుడైతే మనం స్విచ్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, నేను స్విచ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి లైట్ టెస్ట్ చేద్దాం. చూడొచ్చు మీరు ఎంత బ్రైట్గా వెలుగుతుందో ఇది. చూడొచ్చు లైటింగ్ డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట. చాలా బ్రైట్గా అయితే వెలుగుతుంది.
ఇక మనం సైడ్ ప్లేట్స్ అయితే అతికిచ్చేద్దాం. నేను ఛార్జింగ్ మాడ్యూల్ పెట్టుకున్న ఆపోజిట్ సైడ్ ఉన్న షీట్ని అయితే అడ్డిచ్చేస్తున్నాను ఫెవిక్విక్ వేసుకొని. ఇప్పుడు మనకి ఛార్జింగ్ మాడ్యూల్ సైడ్ ఉన్న షీట్కి అయితే నేను ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా, దానికైతే హోల్ పెట్టుకుంటున్నాను. చూడొచ్చు మీరు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు అలానే స్విచ్కి కూడా హోల్ పెట్టేసుకుందాం ఒకేసారి. చూడొచ్చు స్విచ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ వర్క్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ లేకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఛార్జింగ్ మాడ్యూల్కి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ఒక చిన్న పీవీసీ షీట్ని అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అనమాట. స్విచ్కి అయితే మనం ఇప్పుడు ఫెవిక్విక్ వేసి అయితే అంటించేస్తాను. అలానే డబల్ సైడెడ్ టేప్ అయితే వేసి మనం ఛార్జింగ్ మాడ్యూల్ కూడా అంటించేసుకున్నాం. ఇంకా అంతా అయిపోయింది కాబట్టి ఇంక మనం ఈ పీవీసీ షీట్ని అయితే లోపల పెట్టి అంటించేద్దాం మొత్తం. అండ్ నా దగ్గర ఒక గ్లాస్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా డిస్ప్లే ఉంటుంది కదా, డిస్ప్లే డిజిటైజర్ అనమాట. సో దీని అయితే నేను లైట్కి పైన గ్లాస్ లాగా ఉంటుంది కదా అని యాడ్ చేస్తున్నాను దీనివల్ల మీకు రిఫ్లెక్షన్స్ అలాంటివి ఏం కాకపోయినా జస్ట్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది. కాబట్టి నేను దీని అయితే ఫెవిక్విక్ వేసి అయితే అంటించేసుకుంటాను. చూడొచ్చు అంటించిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడైతే దీన్ని నేను క్లియర్గా స్ప్రే పెయింట్ అయితే చేస్తాను. స్ప్రే పెయింట్ వేసిన తర్వాత చూడొచ్చు ఎంత బాగుందో చూడడానికైతే. నేను గ్రే కలర్ అయితే కొట్టాను, చాలా బాగా వచ్చింది. పోర్టబుల్ అనమాట, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ చాలా బ్రైట్గా వెలుగుతుంది లైట్ అయితే. అండ్ మీరు ఈజీగా రీఛార్జ్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.